భేదభావనలో మనస్సులో గోచరించే ఎండమావి భేదభావనతో సత్యాన్ని గ్రహించలేము. భేదభావన త్రిపుటి దేశకాలాలలో ప్రతిభాసించేది మాత్రమే. భేదభావాన్ని వాస్తవాన్ని కప్పుతుంది. నేను బ్రహ్మమును అని తెలుసుకున్నవాడు సర్వము తానే అవుతాడు. ఎవడు తాను భగవంతునికి అన్యుడను అన్న భావముతో ఉపాసిస్తాడో అతడు ఎరుకగలవాడు కాదు. జీవ బ్రహ్మైక్యమే అంతిమ గమ్యం. పరమాత్మ కంటే నేను వేరు అనే భేదభావం కన్నా సోహం అన్న అభేద భావనే పవిత్రమైనది. జీవాత్మ పరమాత్మ తత్వానుసంధానమే సకల సాధనల లక్ష్యం. పరమాత్మయే అయి ఉన్నావు అని స్థాపించటమే సాధన లక్ష్యం. అజ్ఞాన దశలో సాధకుడు తనకు భగవంతునికి మధ్య భేదం ఉంది అని అనుకుంటాడు. పరమాత్మను మనుష్య ద్రోహాన్ని పొందిన వాడిగాను తన కర్మలను నిర్వర్తించువాడుగా గ్రహించేవారు మూఢులు. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ మనలోనూ ఉంటాడు కనుక భేదబుద్ధికి తావిక్కడిది. ద్వైతము బుద్ధి దోషము. జీవేశ్వరుల మధ్య భేదం పాటిస్తూ అజ్ఞానంలో చేసే చింతన కన్నా జీవేశ్వర అభేద చింతన శ్రేష్టము. స్వరూప చింతనతో మనస్సు స్వాత్మ స్థితిని పొంది నేను అనే పరమాత్మ చైతన్య తత్వమని గ్రహించిన వానికి అజ్ఞానం తొలగి భేదము నశిస్తుందని వివరిస్తున్నారు.